హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఉల్లిగడ్డ ఇంట్లో కొనుక్కొచ్చిన ఉల్లిగడ్డలు తీసుకొచ్చుకుంటాం కదా. 4 కేజీలు 3 కేజీలు అలా తీసుకొచ్చుకుంటాం కదా. అందులో కొన్ని మొలకొస్తాయిగా. వాటిని మేమేం చేసామంటే ఇలా నాటుబెట్టామన్నమాట. నాటుబెట్టిన వాటిని ఇలా ఇగురు వచ్చేసాయి. ఉల్లాకు కూర వండుదామనేసి ఇలా తోమైతే ఉల్లు నారైతే పీకేసామన్నమాట. ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్న సైజులోకి అయితే వచ్చాయి. వీటిని అన్నిటినీ పీకేసాము. అసలు ఫస్ట్ టైం నేనైతే ఉల్లినారు పీకి చూడడం అయితే అసలు ఆ ఉల్లిగడ్డ మనం వేసిన ఏదైనా మొక్క కానీ పంట కానీ ఏదైనా పెరిగి ఇలా తినే స్టేజ్కి ఏదైనా వచ్చిందంటే మనకి చెప్పలేని సంతోషం ఉంటుంది కదా. నాకు కూడా అలానే ఉందన్నమాట. మేము వేసైతే 5 months అవుతుందన్నమాట. ఇంకో 2 నెలలు ఉంటే ఉల్లిగడ్డలు మొత్తం ఊరే అనుకుంటా. ఇంతలోకే మేమైతే వాటిని పీకేసామన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఉల్లాకు కూర తిని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తానికైతే ఉల్లినారు పీకేసామన్నమాట. పీకేసిన తర్వాత వాటిని శుభ్రంగా మట్టి లేకుండా తీసేసాము. ఆ తర్వాత నీళ్ళల్లో కడిగేసి బురద మట్టి అంతా పోయేదాకా కడిగేసి తర్వాత చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని కర్రీ అయితే వండుకోవడం అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, మరి ఉంటా.